వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో విమెన్లో హార్ట్ అటాక్ జనరల్గా ఇది చూస్తాం ఏంటంటే గైనిక్ ఇష్యూస్ వల్ల కూడా అని చెప్తూ ఉంటారు. సో వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్యప్రియ గారు ఫ్రమ్ కిమ్స్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఏంటంటే విమెన్లో కూడా హార్ట్ అటాక్. సో జనరల్గా డాక్టర్స్ ఏం చెప్తారంటే విమెన్లో హార్ట్ అటాక్ రాదు, హార్ట్ ఇష్యూస్ రావు, వాళ్ళ హార్మోన్సే వాళ్ళని కాపాడతాయి అంటారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి డాటర్ చనిపోయారు, అప్పటి నుంచి డిస్కస్ అవుతున్న విషయం ఏంటంటే విమెన్లో కూడా చిన్న వయసులో కూడా హార్ట్ అటాక్ వస్తుంది, హార్మోన్స్ కారణం అవుతాయి, సో ఈ గైనిక్ ఇష్యూస్ కూడా కారణం అవుతాయని. ఏంటి మ్యామ్ అది? యాక్చువల్లీ మనకి హార్మోన్స్ ఈస్ట్రోజన్ అన్నది కార్డియో ప్రొటెక్టివ్. మేము ప్రతి మెనోపాజ్ పెరిమెనోపాజ్ ఉమెన్కి, అంటే ఎప్పుడైతే మన ముట్లన్నీ ఆగిపోతాయో, ఓవరీస్ వర్క్ చేయడం ఆగిపోతుందో, అప్పుడు ఈస్ట్రోజన్ కంటెంట్ అనేది మన బాడీలో తగ్గిపోతుంది అనమాట. సో అలా తగ్గిపోయినప్పుడు ఈస్ట్రోజన్ రోల్ ఏంటి, మామూలుగా మన స్కిన్ మీద, మన బోన్ మీద, బ్రెయిన్ మీద, హార్ట్ మీద, సో దాని ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మెనోపాజ్ వస్తుందో ఈ ఈస్ట్రోజన్ యాక్షన్ ఆన్ దీస్ పర్టికులర్ ఆర్గన్స్ తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోయినప్పుడు ఉమెన్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్స్ ఆఫ్టర్ మెనోపాజ్. యూజువల్లీ దట్ ఈస్ ద థింగ్. కానీ రాదు, 100% రాదు మెనోపాజ్ ముందు అన్నట్టు ఏమీ లేదు. కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, మన ఫ్యామిలీ హిస్టరీస్ కానీ, కొందరికి మెన్కి చాలా యంగ్ ఏజ్లో వస్తుంది, లైక్ 24-27 ఇయర్స్కి వస్తుంది, అలాంటి వాళ్ళ పిల్లలకి తొందరగా రావచ్చు. జీన్స్ అండ్ ఎపిజీన్స్ ఆల్సో డస్ మ్యాటర్. అండ్ ఆల్సో అథెరోస్క్లెరోసిస్ అనేది కూడా కొన్ని ఫ్యామిలీస్లో వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళలో కూడా ఉమెన్ కొంచెం చిన్న ఏజ్లో కూడా వాళ్ళకి హార్ట్ అటాక్స్ తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలా అన్నమాట. జనరల్గా అంటే హార్మోన్స్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి ఉమెన్ ని అంటారు. అవును. ఏ హార్మోన్స్ ప్రొటెక్ట్ చేస్తాయి? ఈస్ట్రోజన్ ఇస్ కార్డియో ప్రొటెక్టివ్. సో ఈస్ట్రోజన్ విల్ ప్రొటెక్ట్. అండ్ మనకి ఎప్పుడైనా స్ట్రెస్ ఎక్కువైనా కూడా, లేకపోతే కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ అని ఉంటాయి అన్నమాట. మనకి ఆటోఇమ్యూన్ కండిషన్స్ అనేవి ఎక్కువ మనం ఉమెన్ లోనే చూస్తూ ఉంటాము. బికాజ్ మెన్ బాడీ వర్క్స్ డిఫరెంట్, ఉమెన్ బాడీ వర్క్స్ డిఫరెంట్. ఉమెన్ కి స్ట్రెస్ రిలీజ్ చేసుకునే కెపాసిటీ తెలియదు. వీఆర్ ఎమోషనల్ బీయింగ్స్ కదా. మనం ఎక్కువగా మనలో మనమే బాగా బాధపడము, ఎక్కువ షేర్ చేసుకోకపోవడము, అవన్నీ చేస్తూ ఉంటాం. కొందరికి స్ట్రెస్ లో కూడా ఆటో ఇమ్యూన్ ఫ్లేర్ అప్ అన్నది ఉంటుంది. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ అ ప్రోథ్రాంబాటిక్ ఫేజ్ అనమాట. ప్రోథ్రాంబాటిక్ అంటే బ్లడ్ లో ఉండలు చుట్టే గుణం ఎక్కువ ఉంటుంది రక్త కణాల దగ్గరకై. ఎస్. సో కొన్ని కండిషన్స్ లైక్ యాప్లా అలాంటి కండిషన్స్ లో ఏంటంటే ఈ ప్రోథ్రాంబాటిక్ కాస్త థ్రాంబాటిక్ అయిపోతుంది. అంటే బ్లడ్ అన్నది ఇంకా చిక్కగా అయ్యి చిన్న చిన్న గడ్డలు, ఉండలు చుట్టడము, అవి చుట్టి మనకి హార్ట్ లో గానీ లేకపోతే లంగ్స్ లో గానీ అట్లా సెడిమెంట్ అయిపోయి సడన్ గా వాళ్ళకి యూనో ఇట్లా హార్ట్ అటాక్స్ అట్లాంటివి రావడం అనేది హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే డాక్టర్ గారు ఎన్నో పేషెంట్స్ని చూసుంటారు ఇప్పటి వరకు. సో అయితే జనరల్గా ఒక 30 వచ్చింది ఉమెన్కి అంటే ఎలాంటి టెస్టులు చేయించుకుంటే మంచిది అంటారు? 30 అంటే మేమైతే అందరికీ మాస్టర్ హెల్త్ ప్యాకేజ్ చెప్పేస్తూ ఉంటాం. అందులో మా గైనకాలజీ పర్స్పెక్టివ్లో ఒక అల్ట్రాసౌండ్ హోల్ అబ్డోమిన్ పెల్విస్, ఒక ప్యాప్స్మియర్, ఒక అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చెప్తాము. 40 years పైన ఉన్న వాళ్ళకి మ్యామోగ్రఫీ చెప్తాము. ఓకే. సో ఇవి మా గైనకలాజికల్ సైడ్ నుంచి టెస్ట్లు. రక్త పరీక్షలు కనుక వస్తే సిబిపి, సియుఈ, క్రియాటినిన్, వైరల్ మార్కర్స్, హెచ్ఐవి, హెచ్పిఎస్ఏజీ, విడిఆర్ఎల్ అలాంటివి, అండ్ 2D ఎకో, ఈసీజీ అలాంటివన్నీ, అన్ని బ్లడ్ మార్కర్స్, సోనలాజికల్ మార్కర్స్ అన్ని మేము చెప్తాము. రొటీన్ గా ఇవి చెప్తాము. సీరం కాల్షియం, వైటమిన్ డి, వైటమిన్ B12 ఇవైతే కంపల్సరీ. సో ఎందులోనో ఒక దాంట్లో అయితే కంపల్సరీగా ఏదో ఒకటి బయటపడుతుంది. సో ఈ మ్యాసివ్ స్క్రీనింగ్ వల్ల మనకి చాలా ఎలిమెంట్స్, డిసీజెస్ అన్ని బయటపడుతున్నాయి. సో ప్రోయాక్టివ్గా పేషెంట్స్ చాలా మంది ట్రీట్ అవుతున్నారు. సో మాస్టర్ హెల్త్ ప్యాకేజ్ అనేది డెఫినెట్గా ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. అందరూ ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని చెప్తాను నేను. అయితే హార్మోన్స్ కోసం టెస్ట్ ఏముంటుంది? హార్మోన్స్ గా అంటే అన్లెస్ వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ఉంది అంటేనే మేము హార్మోన్స్ టెస్ట్ చేస్తాము. పీసీఓడి ఉంది అంటే హార్మోన్స్ టెస్ట్ చేస్తాము. కొందరికి అన్వాంటెడ్ హెయిర్ అట్లా ఉంటుంది, వాళ్ళకి కొన్ని హార్మోన్స్ టెస్ట్ చేస్తూ ఉంటాము. అంతే తప్పించితే ఇట్లా హార్ట్ అటాక్ కి హార్మోన్స్ టెస్ట్ అన్నది చాలా అరుదు. ఏదన్నా కొన్ని మనకి ఫియోక్రోమోసైటోమాస్ కానీ, అడ్రినల్ మాస్ కానీ అలాంటి వాళ్ళలో మేము ఏమైనా ఎండోక్రైన్ ఒపీనియన్ ఇచ్చి ఆ వర్కప్ చేయిస్తాము తప్ప ప్రోయాక్టివ్ గానైతే ఈ హార్ట్ రిలేషన్ దానికి హార్మోన్స్ అన్నవి అయితే మేము ఎప్పుడు చెప్పాం.
ఓకే. ఓన్లీ థైరాయిడ్ చెప్తామేమో, థైరాయిడ్, హెచ్బిఏవన్సీ, ఇన్సులిన్ చెప్తామేమో. ఏవైతే మెటబాలిజం తోటి కూడుకొని ఉంటాయో లిపిడ్ ప్రొఫైల్స్ ఇట్లాంటివి అలాంటివి చెప్తామేమో, కానీ ఈ రిప్రొడక్టివ్ హార్మోన్స్ అయితే మేము ఎప్పుడు యాజ్ అ స్క్రీనింగ్ అయితే మేము ఎప్పుడు చెప్పాం. ఎస్. అయితే డాక్టర్ గారు, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ విమెన్ని ప్రొటెక్ట్ చేస్తుంది దీనికోసం అని అన్నారు. ఇది ఎప్పుడు తగ్గిపోతుంది జనరల్గా, ఏ ఏజ్ తర్వాత తగ్గిపోతుంది అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో అంటారా? మనకి యావరేజ్ ఇండియన్ ఏజ్ ఆఫ్ మెనోపాజ్ కనుక చూసుకుంటే 47 years. కొందరికి ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిలియర్స్ చూస్తూ ఉంటాం మేము ఓపీడీలో. వాళ్ళకి ఎగ్ కౌంట్, ఇన్ఫర్టిలిటీలోనే ఎక్కువగా మేము ఈ పిఓఎఫ్లో చూస్తూ ఉంటాం. ఇన్ఫర్టిలిటీ, మాకు పిల్లలు కావట్లేదు అని వస్తారు. అది కూడా ఒక పెళ్ళైన వెంటనే 1 yearకి రారు. వాళ్ళు ఒక 3-4 years చూసి అప్పుడు వస్తారు. మేము ఎటువంటి కాంట్రసెప్షన్ వాడట్లేదు, మాకు ఎటువంటి ప్రాబ్లమ్, కలుసుకున్నా కూడా మాకు ఏం ప్రాబ్లం లేదు, ఎందుకని మాకు పిల్లలు అవ్వట్లేదు అన్న దాంతో వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు ఏఎంహెచ్ కౌంట్ చూస్తాము, అప్పుడు ఈస్ట్రోడయోల్ లెవెల్స్ చూస్తాము, అప్పుడు ఇంకోటి అల్ట్రాసౌండ్ లో యాంట్రల్ ఫాలికల్ కౌంట్స్ చూస్తాం. చూసినప్పుడు మాకు అర్థమైపోతుంది వీళ్ళకి తొందరగానే ఓవరీస్ అన్నవి ఫెయిల్ అయిపోయినాయి అని మాకు అప్పుడు తెలుస్తుంది. సో అలాంటి వాళ్ళు కొంచెం కార్డియాక్ ఇష్యూస్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి పద్దాక హాట్ ఫ్లషెస్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఇంటర్ కోర్స్ అయినప్పుడు కూడా, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు కూడా చాలా డ్రైగా, చాలా పెయిన్ఫుల్ గా ఉండడము చెప్తా ఉంటారు. పద్దాక చెమటలు వస్తూ ఉంటాయి, గుండె దడలు వస్తూ ఉంటాయి. సో అట్లా దట్స్ హౌ వీ విల్ గెట్ టు అ డయాగ్నోసిస్. సో అలా ఉన్న వాళ్ళకి 2D ఎకో, ఈసీజీ అలాంటివి కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. పూర్తిగా మెనోపాజ్ లోకి వెళ్ళారు అన్నప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ పూర్తి స్థాయిలో తగ్గిపోతుందా? కొంచెం ఉంటుంది. మనకి ఎక్స్ట్రా మన బాడీ ఫ్యాట్ నుంచి వస్తుంది, కొంచెం మనకి అడ్రినల్ గ్లాండ్స్ నుంచి కూడా వస్తుంది అనమాట. కాకపోతే మన ఇది ఈస్ట్రాడయోల్ రాదు, ఈస్ట్రయోల్ వస్తుంది అనమాట. దాని బయోలాజికల్ ఫామ్ డిఫరెంట్ ఉంటుంది, బయోకెమికల్ ఫామ్ డిఫరెంట్ ఉంటుంది. బట్ అలా ఒకవేళ ఎక్కువ ఫ్యాట్ ఉన్నా కూడా మనకి ఈ ఈస్ట్రోజన్, ఈస్ట్రయోల్ అనేది ఎక్కువ వస్తుంది. బట్ స్టిల్ ఇట్ విల్ బి ఫంక్షనల్లీ ద సేమ్. అలాంటి వాళ్ళకి నెలసర్లు అయిపోయినాక, మొత్తం ఆగిపోయినాక పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. అలాంటివి వస్తాయి అన్నమాట. యూజువల్లీ మనకి ఋతుక్రమం అన్నది ఆగిపోయింది ఒక ఏజ్ తర్వాత అన్నది అది ప్రకృతి సహజం. కానీ మళ్ళీ రియాక్టివేట్ అవుతుందంటే ఇట్ ఈస్ అగేన్స్ట్ నేచర్. అలా అవ్వకూడదు. అలా ఉన్న వాళ్ళలో ఎక్కువగా మనం క్యాన్సర్లు అనేవి చూస్తూ ఉంటాం అనమాట. అలాంటి వాళ్ళకి మేబీ గుండె సంబంధిత ఇది రావేమో కానీ గర్భసంచికి సంబంధమైనవి అయితే వస్తాయి తప్పకుండా. ఎస్. అయితే డాక్టర్ గారు, మరి చాలామంది కూడా పోస్ట్ డెలివరీ కావచ్చు, జనరల్గా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఈస్ట్రోజన్ తక్కువ ఉందనా లేదా జుట్టు రాలిపోతుందని ఇలా రకరకాల గమ్మీస్ అనేవి బయట దొరుకుతున్నాయి కదా, ఈస్ట్రోజన్ బేస్డ్ గమ్మీస్ అంటున్నారు. అవి తీసుకుంటూ ఉన్నారు. అవి మంచివేనా? అవి ఏమైనా హార్మోన్స్ ని అసమతుల్యం చేసే ఛాన్స్ ఉంటుందా? ఎక్సెస్ ఎప్పుడు ఈస్ట్రోజన్ బేస్డ్ గమ్మీస్ అయితే నేను చూడలేదు ఇప్పటి వరకు అయితే. మేబీ ప్యాచెస్ చూసాను అండ్ ఇంజెక్షన్స్ అట్లా చూస్తూ ఉంటాం. కానీ ఈ గమ్మీస్ అన్నది నేను కాల్షియం, వైటమిన్ డి అవి చూసాను. బట్ ఈస్ట్రోజన్ గమ్మీస్ ఈవెన్ ఐఎమ్ నాట్ షూర్. బట్ అలా ఉన్నాయంటే మాత్రం డెఫినెట్లీ నాట్ గుడ్. మనకి ఎప్పుడు కూడా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అన్నవి మనకి ఒక బ్యాలెన్స్డ్ ఫామ్ లో రావాలి ఎప్పుడైనా. ఈ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఏదైతే మనకి ఇంబ్యాలెన్స్డ్ హార్మోన్స్ ఉన్నాయో అది బ్యాలెన్స్డ్ ఉండడానికి మనకి కాంట్రసెప్టివ్ పిల్స్ మనం వాడుతూ ఉంటాం అనమాట. ఈ ఓసీ పిల్స్ అన్నవి కాంట్రసెప్షన్ ఈ సెకండరీ, బట్ ద ప్రైమరీ థింగ్ ఇస్ ద హార్మోనల్ బ్యాలెన్స్ అనమాట. మనం అది సెట్ చేసుకోవడానికి చూసినప్పుడు మనం టాబ్లెట్ వెనుక కనుక చూసుకుంటే ఒక్కొక్క పిల్లలో యాజ్ ద డేస్ ఆర్ ప్రోగ్రెసింగ్, అంటే మనం ఒక 21 days కి ఉంటుంది అది టాబ్లెట్ కోర్స్. ఒక్కొక్క టాబ్లెట్ లో డిఫరెంట్ డోసెస్ ఆఫ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఉంటుంది. ప్రతి ఒక్క టాబ్లెట్ లో ఒకటే క్వాంటిటీ ఉండదు. మనకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ ఈస్ట్రోజన్ ప్రిడామినెంట్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ ప్రొజెస్ట్రాన్ ఉంటుంది. సో ఈస్ట్రోజన్ ఎక్సలరేటెడ్ డోస్ ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ యాక్సలరేటెడ్ డోస్ ఇన్ ద డిస్టల్ హాఫ్ ఉంటుంది. సో కానీ పేషెంట్స్ కి మనం ఇది ప్రిస్క్రైబ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్ గా చెప్పాలి మనం. లేకపోతే మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వాళ్ళు ఎలా తీసుకుంటారంటే ఏ టాబ్లెట్ అయినా ఒకటేనేమో అని చెప్పేసి రోజుకొకటి వేసుకోవాలి అని, ఒకటి పై నుంచి తీసుకుంటారు, ఒకటి కింద నుంచి తీసుకుంటారు, ఎట్లా పడితే అట్లా తీసుకుంటారు. సో మనం ఇది పేషెంట్ కి చాలా కేర్ఫుల్ గా కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ హార్మోన్ అన్నది తిన్న తర్వాతనా తినకముందా కాదు, టైం. నువ్వు తిన్నా తినకున్నా ఆ టైంలో నీ బాడీలో హార్మోన్ అనేది రిలీజ్ అవ్వాలి. అప్పుడే నీకు ఎటువంటి ఇంబ్యాలెన్స్, ఇరెగ్యులారిటీ ఉన్నా కూడా నీకు కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు యాంటీబయాటిక్స్ అంటే బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్, యాంటాసిడ్స్ అంటే బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ అని చెప్తాం. బట్ హార్మోన్ కి ఫుడ్ తోటి దాంతో దీంతో సంబంధం లేదు. నీ బాడీలో గంట కొట్టినట్టు ఆ హార్మోన్ ఆ టైంకి రిలీజ్ అవ్వాలన్నమాట. ఖచ్చితంగా డాక్టర్.
ఈ చెప్పిన ఈ సిమ్టమ్స్ అన్ని ఎవరికైనా కనిపిస్తే ఒక్కసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలామంది ఇలాంటివి డినే చేస్తూ ఉంటారు. ఏముందిలే అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ పోస్ట్పోన్ చేశారు ఈ ఈస్ట్రోజన్కి సంబంధించి తెలియదు, ఈ భాష అనేది ఎవరికి ఎప్పుడు అనేది తెలియదు. సో అందుకని ఎక్కువగా ఆలోచించకుండా మనకు అందరికి మాస్టర్ హెల్త్ ప్యాకేజ్ అన్నది అవైలబిలిటీలో ఉంది. సో జస్ట్ గో ఫర్ స్క్రీనింగ్ వన్స్ యు ఆర్ 30 or above. వెళ్ళి ఇయర్లీ వన్స్ ఒకసారి చెకప్ చేయించుకుంటే ఏమన్నా ఉంటే మనకి బయటపడతాయి. ఏమన్నా మన కార్డియాక్ లీజన్స్ ఉన్నా, మనకి 2D ఎకోలో మైల్డ్ ఎంఆర్, ట్రివియల్ ఎంఆర్ అట్లాంటి కొన్ని టర్మ్స్ వస్తూ ఉంటాయి. ఇలా చిన్నగా ఉన్నప్పుడు ఏమైనా స్టినోసిస్ ఉన్నా, ఏది ఉన్నా కూడా వాల్వ్ కవాటాలు ఉంటాయి కదా, కవాటాల్లో ఏమన్నా బ్లాకేజెస్ ఉన్నా ఏమున్నా కూడా మనకి 2D ఎకోలో తెలిసిపోతాయి స్క్రీనింగ్ పరీక్షలో. అలా ఉన్నప్పుడు మీరు వెంటనే ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇన్ ద ఇనీషియల్ స్టేజెస్ మీరు కనుక చూసుకుంటే మనకు అది ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. సో దట్ ఫర్దర్ ఫాలో అప్ లో ఉన్నా కూడా బాగుంటది. యూ కెన్ ప్రివెంట్ డెత్స్. ఇప్పుడు మనకి ఎన్ని డబ్బులున్నా ఏమున్నా ఏం లాభము, సడన్ గా కొలాప్స్ అవ్వడం, దీస్ ఆల్ ఆర్ ప్రివెంటబుల్ యాక్చువల్లీ. మనకి ఎట్ ద ఎర్లియస్ట్ ఈవెన్ ఇన్ ద లేట్ 20s లో కూడా తిన్నుగున్నా లావున్నా ఎట్లున్నా కూడా కొందరికి హార్ట్ అటాక్స్ అనేవి వస్తాయంట. ఖచ్చితంగా రావు. ఈస్ట్రోజన్ 100% కార్డియాక్ ప్రొటెక్టివ్ అని ఏం లేదు, అర్థమవుతుందా? సో ఎవరికన్నా రావచ్చు, బట్ ద ప్రాబబిలిటీ ఈస్ వెరీ లెస్, వెరీ వెరీ లెస్. బట్ రాదు అని అయితే లేదు. ఖచ్చితంగా డాక్టర్ గారు జనరల్గా జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాము. సో మెడికల్ టర్మ్స్ అవన్నీ పక్కన పెడితే డాక్టర్లు ఏం చెప్తున్నారు, 30 ఏళ్ళ తర్వాత ఎప్పుడు టెస్ట్లు అవసరమని చెప్తున్నారు? అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ. ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుంటారు, పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా వెళ్ళాలి డాక్టర్ గారు. ఇప్పుడు ఇంకొక భయం ఏంటంటే, ఇవన్నీ వస్తున్నాయి, ఇంత చిన్న వయసులో వస్తున్నాయంటే కోవిడ్ తర్వాత వస్తున్నాయి, వ్యాక్సిన్ వల్ల వస్తున్నాయని అనుకుంటూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్? నిజంగా కోవిడ్ వల్ల కూడా అందులో కోవిడ్ వల్ల మనకి అవే కాదు, మనకి హిప్ నెక్రోసిస్ అట్లాంటివి కూడా అయినాయి. సో అదేంటి అంటే కోవిడ్ లో మన బ్లడ్ కోయాగులేషన్ అనేది కొంచెం ఇంపేర్ అయి ఉంటది. అప్పుడు ఫామ్ అయిన బ్లడ్ క్లాట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం కోవిడ్ టైంలో కొంచెం మనం యాంటీ కోయాగులెంట్స్ అవన్నీ వాడుంటాం. ఆ పెద్ద పెద్ద థ్రాంబస్లు ఏవేవైతే ఉంటాయో అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి. కొందరికి అవి అట్లా డిజాల్వ్ అయిపోతాయి, కొందరికి అవి ట్రావెల్ అయ్యి ఎక్కడన్నా ఒక దగ్గర పోయి స్టక్ అవుతుండొచ్చు. ఇద్దరు కళ్ళల్లో స్టక్ అవుతుండొచ్చు, హిప్ జాయింట్స్ లో స్టక్ అవుతుండొచ్చు, లంగ్స్ లో స్టక్ అవుతుండొచ్చు, ఎక్కడన్నా స్టక్ అవుతుండొచ్చు. సో డెఫినెట్గా కోవిడ్ హ్యాడ్ దట్ ఆఫ్టర్ ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా ఉంది. ఫర్ దట్ మ్యాటర్ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా అట్లా ఉంటుండొచ్చు, ఆటోఇమ్యూన్ కండిషన్స్లో కూడా అట్లా ఉంటుండొచ్చు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ ద బ్లడ్ క్లాట్. ఇఫ్ దే ఆర్ వెరీ స్మాల్ అంటే ఓకే, పోయి ఎక్కడో చిన్న చిన్న రక్తనాళాల్లో ఎక్కడెక్కడో ఉంటాయి. బట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే మన కరెక్ట్ వాల్వ్లో పోయి ఇట్లా ఇరుక్కుంటుందా, ఇరుక్కున్నప్పుడే ఇట్లాంటి సడన్ హార్ట్ అటాక్స్ అవన్నీ కామన్. 3 వెజల్స్ కూడా బ్లాక్ అయిపోయినాయా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎక్కడన్నా కొంచెం తేడా ఉన్నా టీఎంటీలో మనకు బయటపడతాయి చాలా వరకు. మనం జస్ట్ హెల్త్ చెకప్స్లో వెళ్ళినా కార్డియాక్ ప్యాకేజ్ మనకి డిఫరెంట్గా ఉంటుంది, టీఎంటీలో చాలా వరకు మనకు బయటపడతా ఉంటాయి. సో స్టెంటింగ్ అవన్నీ అట్లా చేసుకొని ఫాలోఅప్లో ఉంటా ఉంటారు. సో ఏదన్నా కూడా స్క్రీనింగ్ అన్నది ఇంపార్టెంట్. మాస్టర్ హెల్త్ ప్యాకేజెస్ అన్నవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా డాక్టర్ గారు జనరల్గా అయితే జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం. విమెన్లో కొంచెం ఇట్లా అబ్నార్మల్గా మీరు చెప్పిన సిమ్టమ్స్ కనిపిస్తున్నాయంటే ఒకసారి మంచి గైనకాలజిస్ట్ ని సంప్రదిస్తే అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో చాలా వరకు ఇవి ఆటో ఇమ్యూన్ లో ఉమెన్ లో వస్తున్నాయి అంటే, ఎర్లీ ఏజెస్ లో వస్తున్నాయి అంటే మోస్ట్లీ ఆటో ఇమ్యూన్ కూడా ఉంటాయి. ఈ ఆటో ఇమ్యూన్ అన్నవి ఎక్కువ ఎమోషనల్ స్ట్రెస్ కి గురైన వాళ్ళు, అలాంటి వాళ్ళలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో ఏది ఉన్నా కూడా ఎమోషనల్ గా కూడా మనకు కొన్ని సొమటైజేషన్ సిమ్టమ్స్ అని వస్తాయి. అంటే బాగా బాధల్లో ఉన్నప్పుడు మనకి ఇట్లా కొంచెం ఇక్కడ చాలా పెయిన్ఫుల్ గా అట్లా అనిపిస్తూ ఉంటది. అది మన ఎమోషనల్ ప్రాబ్లం వల్ల వచ్చిందేమో, సో ఊరికే అలా బాధలో ఉన్నప్పుడు వచ్చిపోతుందేమో అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఆ పెయిన్ పర్సిస్టెంట్ గా వస్తుందో ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయొద్దు. ఎనీ స్మాల్ వార్నింగ్ సైన్ ఇస్ అ వార్నింగ్ సైన్ ఓన్లీ. ఒకసారి వెళ్ళి చూయించుకోవడం వల్ల నష్టమేం లేదు, మహా అంటే కొన్ని డబ్బులు పోతాయేమో అంతే. బట్ చూయించుకోకుండా ఇగ్నోర్ చేస్తే లైఫే పోతుంది. ఖచ్చితంగా డాక్టర్ గారు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. అయితే డాక్టర్ గారు ప్రెగ్నెన్సీలో ఏదైనా కాంప్లికేషన్ వచ్చి సో అది తగ్గి తర్వాత అది మళ్ళీ క్యారీ అవుతూ ఈ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? కొన్నిసార్లు బీపీలు అలాంటివి బీపీలు ఉంటే మనం డెఫినెట్గా బీపీ మేనేజ్మెంట్ చేసుకుంటూ 2D ఎకోలు మనం ఇయర్లీ వన్స్ ఒకసారి చేసుకుంటూ ఉంటే వీ కెన్ ప్రివెంట్ హార్ట్ ఇష్యూస్. ఓకే, ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. నిజంగా ఉమెన్ అయితే జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. నిజంగా ఇంటిల్లిపాది ఆరోగ్యం కోసం చూసుకుంటారు, స్ట్రెస్ ఫీల్ అవుతారు, తనలో తానే కుమిలిపోవడం, దానివల్ల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి చాలా వరకు.
ఎక్కువ ఉండేది రిలేషన్షిప్ స్ట్రెస్ అవే ఉంటాయి. ఫైనాన్షియల్ స్ట్రెస్ అంటే వాళ్ళు ఉంటుంది రేపు పోతుంది. కానీ నేను గమనించింది ఉమెన్లో ఎక్కువగా ఇది, బికాస్ దే కమ్ టు మై ఓపీడీ విత్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. చాలా మందికి ఈ మధ్యలో ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వడము ఆర్ బికాస్ ఆఫ్ ద టాక్సిక్ రిలేషన్షిప్స్ ఆర్ వాట్ ఎవర్, దట్ విల్ అగైన్ లీడ్ టు సో మెనీ థింగ్స్. ఖచ్చితంగా మ్యామ్, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.